హాయ్ ఆల్. ఈరోజు మనం తెలుగులో చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఛందస్సు అండి. ఛందస్సు అనగా లఘువు గురువులు ఉంటాయండి. లఘు అనగా రెప్పపాటు కాలంలో పలుకబడే అక్షరాలను లఘువు అంటారు. లఘువును ఇలా వన్ అక్షరంతో చెప్తారండి. ఇలా అక్షరంతో. గురువు అనగా 2 చిటిక వేయు కాలంలో పలుకబడినవి గురువులు. గురువును యు అక్షరంతో చెప్తామండి. లఘు అక్షరాలను ఎలా గుర్తించాలంటే ఖ, రా, మ తలకట్టు దీర్ఘములు ఉండేటి ఖ, చ, త, ప, ర, మ, వ, య ఇలా అక్షరాలు ఉండేవి లఘువులు అవుతాయండి. ఇంకొకటి గుడి గుణం ఉండేదండి. కి, రి, వి, తి, పి, వి అలా ఉండేటి అన్నీ లఘువుతో చెప్తారండి. ఇక్కడ ఉండే అక్షరాలన్నీ లఘువు కిందికి వస్తాయి. కొమ్ము, రుత్వము, ఏత్వము, ఓత్వము ఇలా ఈ అక్షరాలతో ఉండే వీటిని లఘువులు అంటారండి. గురువులు ఎలా గుర్తించాలంటే దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము, ఏత్వ దీర్ఘము, కింద ఐత్వము, ఓత్వ దీర్ఘము, ఔత్వము, సున్నా, విసర్గ వీటన్నిటిని గురువులుగా గుర్తించాలండి. అంటే పి, బి, మీ, రి, చి, తి ఇలా అంటే దీర్ఘాలు ఉండేటివన్నీ గురువుల కిందికి వస్తాయండి. ఇక్కడ చూపించిన అక్షరాలు ఇంకా దీనికి సంబంధించినవన్నీ వీటన్నిటి గురువులా గుర్తిస్తారండి. ఇది వచ్చేసి ఇంకొకటి విసర్గాలు గురువులు అంటారండి. విసర్గాలను కూడా ఇంకొకటి తున్, రున్, కున్, ఉన్ ఇలాంటి అక్షరాలు ఉండే వాటి అక్షరాల ముందు ఉండే అక్షరాలని గురువుగా సూచిస్తామండి. పొల్లు హల్లు ముందున్నవి అంటే ఉన్, చున్, పున్, కున్ ఇట్లా ఉన్ అనేటి ఉంటాయి కదా, వాటి ముందుండే అక్షరంను గురువు అని గుర్తించాలండి. చూడండి ఇక్కడ ఏముంది, తున్ అనేది ఇక్కడ అంటే తు అనేది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. ఇంకొకటండి ద్విత్వాలకు ముందున్నవి. ద్విత్వాక్షరాలంటే అక్క, అత్త, అన్న, గుర్రు ఇలా నాన్న అంటే ఏ అక్షరంకి ఆ అక్షరం యొక్క ఒత్తులు వచ్చే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఇక్కడ చూడండి అక్క అంటే కాకి కావొత్తుంది, అత్తకి తావొత్తుంది, అత్త తావొత్తు, అన్నకి నావొత్తు, నాన్నకి నావొత్తు ఇలా ఏ అక్షరానికి ఆ అక్షరం యొక్క ఒత్తు ఉంటే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఆ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరము గురువు అవుతుందండి. ఇంకొకటి సంయుక్త అక్షరాలకు ముందున్నవి. సంయుక్త అక్షరాలు అనగా ఒక అక్షరంకి వేరే అక్షరం యొక్క ఒత్తులు ఉండడాన్ని సంయుక్త అక్షరాలు అంటారండి. చూడండి ఎగ్జాంపుల్ కన్య, నాకు నావత్తు లేదు యావత్తు ఉంది కదా, కన్య. చక్ర, కాకి రావత్తు, అష్ట, షాకి టావత్తు, ఉగ్ర, గాకి రావత్తు ఇలా డిఫరెంట్ ఒత్తులు ఒక అక్షరంకి వేరే అక్షరం యొక్క ఒత్తు ఉండటాన్ని సంయుక్త అక్షరాలు అంటారు. ఈ సంయుక్త అక్షరంకి ఈ అక్షరంకి ముందున్న అక్షరము గురువు అవుతుందండి. క, చ, ఆ, ఉ ఇలా. ఎగ్జాంపుల్ చూద్దామండి. వికృతి, వృత్తములో కూడి ఉన్న అక్షరానికి ముందున్నది గురువు కాదు. ఇక్కడ వృత్తం ఉంది, మనం ముందు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు చూడండి మనం కొన్ని టిప్స్ చెప్పాము కదా, తలకట్టు దీర్ఘం, గుడి దీర్ఘం, వృత్తము, ఏత్వము, ఓత్వము ఇవి అన్నీ నార్మల్వి. గురువు అనేటన్ని దీర్ఘాలవి. ఇక్కడ వృత్తం ఉంది, వృత్త దీర్ఘం లేదు కదా, కాబట్టి ముందుది లఘువు అవుతుంది. చూడండి వికృతి, వృత్తములో కూడి ఉన్న అక్షరానికి ముందున్నది గురువు కాదు, వృత్తము ఒక అచ్చు మాత్రమే. వికృతి,
ఇది గురువు కాదండి, లఘువే అవుతుంది. ఇక్కడ రుత్వ దీర్ఘము ఉంటే ఇది గురువు అవుతుంది. ఓకే, చూడండి, వికృతి, గురువు, లఘువు, లఘువు, లఘువు. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇంకొకటి టిప్ చెప్తానండి. ద్విత్వ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరము వేరే పదమైనచో ఆ అక్షరము గురువు కాదు. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చాడండి, చూడండి సెంటెన్స్. ఆమె పేరు స్రవంతి. ఆమె పేరు స్రవంతి. ఇక ఈ లెటర్స్ చూడండి. ఆ అనేది గురువు, మే అనేది లఘువు, పే దీర్ఘం కదండి, అది ఓత్వ దీర్ఘము, గురువు. రు అనేది లఘువు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్రవంతి అని ఇచ్చాడు. స్రవంతి అనేది స్ర అనేది సంయుక్త అక్షరం కదండి. సంయుక్త అక్షరంకు ముందున్న పదం, దీనికి సంబంధం లేదు కదా, ఇది దీంతో కంటిన్యూషన్ లేదు కదా. ఈ పేరు అనేది ఇది వేరే పదం కాబట్టి ఇది గురువు కాదు. అదే ఈ పేరు అనేది కలిసి ఉంటే కనుక ఇది గురువు అవుతుంది. కలిసి లేదు కానీ ఇది వేరేది కదా, సో అందుకే ఇది గురువు అవుతుంది. సున్నా ఉండేది గురువు అవుతుంది. తి అనేది నార్మల్ కదండి, అది లఘువు అవుతుంది. ఛందస్సుల్లో ఒక చిన్న ట్రిక్ అండి. ఈజీగా ఛందస్సు అర్థం కాని వాళ్ళైనా, కొంచెం చేయలేని వాళ్ళకైనా ఇది ఒక చిన్న టిప్ యూజ్ అవుతుందండి. ఇది అనేది ఒక బ్లైండ్ సింబల్ అండి. ఇది యమత రాజ బానస. ఇది అనేది ఒక చిన్న టిప్, గుడ్డి గుర్తు పెట్టుకోండి. ఇది యమత రాజ బానస అంటే యా అనేది లఘువు, మా అనేది గురువు, తా అనేది గురువు, రా అనేది గురువు, జా అనేది లఘువు, బా అనేది గురువు, నా అనేది లఘువు, సా అనేది లఘువు. చూడండి ఇక్కడ గణాలు చూసుకుంటే యా గణం వచ్చేసి ఏముందండి, గణంకి 3 లెటర్స్ తీసుకుంటామండి. చూడండి, యా గణము, చూడండి యా గణము లఘువు, గురువు, గురువు. మా గణం వచ్చేసి గురువు, గురువు, గురువు. తాగణం వచ్చేసి గురువు, గురువు, లఘువు. రాగణం వచ్చేసి గురువు, లఘువు, గురువు. జాగణం వచ్చేసి లఘువు, గురువు, లఘువు. బాగణం వచ్చేసి గురువు, లఘువు, లఘువు. నాగణం వచ్చేసి లఘువు, లఘువు, మళ్ళీ ఇటు రివర్స్ అండి, యాకి లఘువు. సాగణం వచ్చేసి లఘువు, లఘువు, గురువు. ఇవి చిన్న టిప్స్, ఇవి చిన్న బ్లైండ్ అర్థాలండి ఇవి. వాగణం వచ్చే ఒక లఘువు, ఒక గురువు. లఘువు, గురువు 2 మాత్రం వస్తుంది, వాగణం అవుతుంది. ఓన్లీ ఒక్క గురువు, ఒక లెటరే ఉండి గురువు వస్తే అది గాగణం అవుతుందండి. ఇవి ఎక్కడ లేవండి, చిన్న టిప్ ఇదంతే గుర్తుపెట్టుకోవడానికి. ఈ ఛందస్సు అర్థం కాని వాళ్ళు కానీ, ఇది మేము చేయలేము అనే వాళ్ళకి కానీ ఇదంతా ఏం అవసరం లేదండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని చూడండి, ముందు చెప్పిన ఈ టిప్స్ గుర్తుపెట్టుకోండి చాలు. ఈజీగా ఛందస్సు అనేది అర్థమైపోతుంది, ఈజీగా మార్క్స్ గెటన్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో పద్యాలు వాటి ఛందస్సు గురించి చెప్పుకుందాము. చూడండి, ఈ టిప్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్కి ఛందస్సు అర్థం కాని ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది. ఎలాంటి వాళ్ళకైనా సరే, అర్థం చేసుకోలేని వాళ్ళకు కూడా చిన్న టిప్ ఇది, ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. ఇది ఫిక్స్ చేసుకుంటే ఛందస్సులో వీటి నుంచి ఎన్ని మార్కులు వస్తాయో క్వశ్చన్ పేపర్లో అన్నీ గెటన్ చేయొచ్చు మనం. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మీకు కావాల్సిన టాపిక్స్ని కమెంట్ చేయండి, నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ ఆల్.